హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే సినిమా. ఈరోజు రివ్యూ వచ్చేసి స్వాగ్ మూవీ ఎలాగుందంటే, ఈ దసరా హాలిడేస్కి ఖచ్చితంగా అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. చాలా సెన్సిటివ్ పాయింట్ మీద టచ్ చేసిన దాన్ని ఎట్లాంటి చెడ్డగా నెగిటివ్గా చూపించకుండా కామెడీ విధంగా ఫుల్ కామెడీని మీదే ప్రజెంట్ చేసే సినిమాని డైరెక్టర్ చాలా 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 తెలివిగా చాలా నీట్గా రాసుకున్న స్టోరీ. చాలా సెన్సిటివ్ పాయింట్ అయినా సరే జెండర్స్ గురించి మాట్లాడుతాడు. ఈ సినిమా స్టోరీ మొత్తం జెండర్స్ గురిండే, కానీ ఎక్కడ బ్యాడ్గా కానీ ఎక్కడ మనకి నెగిటివ్ అయితే ఇంపాక్ట్ ఉండదు. కామెడీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కామెడీతోనే ఉంటుంది సినిమా అంతా. కామెడీ అయితే మీకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమాలో. ఖచ్చితంగా ఈ దసరాకి వెళ్ళి ఈ సినిమాని అయితే మిస్ అవ్వమాకండి. ఇలాంటి సినిమాలు మనం ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. మనం ఇలాంటి సినిమాలు చూసి అప్పుడప్పుడు మనం కూడా సొసైటీలో ఉంటున్నందుకు ఇలాంటి సినిమాలు చూసి కొంచెం ఫీల్ అవుతే అవ్వాలన్నమాట. జెండర్స్ గురించి చెప్పడం అయితే బాగా చెప్పారు సినిమాలో. ఇంకా మన హీరో శ్రీ విష్ణు అయితే యాక్టింగ్ కొట్టేశాడు. వన్ మ్యాన్ షో అంటారు చూసారా, అసలు ఇది వన్ మ్యాన్ షో అంటే. వన్ మ్యాన్ షోకి మీనింగ్ ఏదైనా ఉంటే మనోని చూపించవచ్చు ఈ సినిమా చూసిన తర్వాత. ఇంకా ఈ సినిమాలో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, అన్ని క్యారెక్టర్లు మన హీరోనే చేశాడు. ఏ క్యారెక్టర్కి ఏ బాడీ లాంగ్వేజ్కి అలాగే చేశాడు, ప్రాణం పెట్టేశాడు. ప్రతి క్యారెక్టర్కి ప్రతి వాయిస్ ఓవరు డిఫరెంట్గా ఇచ్చాడు. బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంటే సెకండ్ హాఫ్ కొంచెం మెసేజ్ ఇచ్చి ఎండింగ్ కూడా అదే మెసేజ్తో అయితే ఎండింగ్ చేశాడు. ఎక్కడ నెగిటివ్గా అయితే చూపిలా. ఇంకా శ్రీ విష్ణు అయితే వన్ మ్యాన్ షోనే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చిద్ది. నేను చాలా రివ్యూస్ ఇచ్చా, అందులో హీరోయిన్ గురించి అయితే ఎప్పుడు ఎక్కువ మాట్లాడింది లేదు. ఇందులో హీరోయిన్స్ గురించి కూడా మాట్లాడాలి. మెయిన్ హీరోయిన్ కూడా అందరూ హీరోకి తగ్గట్టు 4-5 క్యారెక్టర్స్ ఉంటాయి, హీరోయిన్ కూడా అలాగే ఉంటాయి. హీరోయిన్ యాక్టింగ్ కూడా అలాగే ఉంది. హీరోయిన్కి కూడా న్యాయం అయితే జరిగింది సినిమాలో. ఇంకా మిగతా వాళ్ళు కూడా బాగానే చేశారు అందరూ. ఇంకా శ్రీ విష్ణు అయితే ప్రాణం పెట్టేసరికి శ్రీ విష్ణుదే ఇంకా సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అన్నమాట. ఇంకా డైరెక్టర్ అయితే సినిమాని బాగా అయితే రాసుకుని బాగా అయితే తీసాడు. మనకు పాత సినిమా డైరెక్టర్లు అల్లరి నరేష్ ఫాదర్ వివి సత్యనారాయణ గారి కామెడీ టైమింగ్ కానీ, ఆ డబల్ మీనింగ్ అంటే వినడానికి బాగుంటుంది కానీ చండాలంగా అయితే ఎలాగైతే ఉండదో అలాగే ఈయన కూడా రాసుకున్నాడు. వివి సత్యనారాయణ కామెడీ స్టైల్గా మన సినిమా ఇట్లా ఎండింగ్లో ఒకే ఇంట్లో కామెడీ టైమింగ్స్ ఎలాగుంటాయి, ఇందులో కూడా ఒకే ఇంట్లో కామెడీ టైమింగ్ అవన్నీ బాగా కుదిరినాయి. దసరాకి మంచి సినిమా ఇది. థియేటర్లో అయితే మిస్ అవ్వకండి. నేను రివ్యూ ఇవ్వడం అయితే లేట్గా ఇచ్చా. ప్లీజ్ నా రివ్యూ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థియేటర్లో అయితే మిస్ అవ్వకండి.